దక్ష ప్రజాపతి పరివారం అంతా ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తుంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది. తన కూతురు దాక్షాయణి అని పేరు పెట్టాడు. ఎప్పుడు మాట్లాడినా బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటారని కారు కూతలు కూస్తున్నాం శంకరుని ఉద్దేశించి. ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముని పట్టుకుని అనరాని మాట వింటావా? నా భర్తని అవమానించావు కాబట్టి నేను ఇక నీ కుమార్తెగా ఉంటాను. ఈ శరీరంతో ఉన్నంతసేపు నీకు కుమార్తెగా తిరుగుతున్నాను కాబట్టి దాక్షాయణి అంటారు. ఇక నీకు ఆ కీర్తి ఉండకూడదు. అందుకే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఆస్వచ్ఛుద్ధి ప్రాపించదా యోగాగ్ని ఎందు ఈ శరీరాన్ని దహించేస్తున్నాను. అవమానం చేస్తే ఆమె అవమానం తట్టుకోలేక ఇక నీ చేత దాక్షాయణి అని పిలిపించుకోనని ప్రతిజ్ఞ చేసి శరీరం వదిలిపెట్టేస్తున్న వాడి దగ్గరికి వెళ్లి చెప్పాడు నారదుడు. యా నీ భార్య విడితే దక్షుడు ఇలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి యోగాగ్ని దగ్ధమైపోయింది. అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా కిరకిర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ జడలోంచి ఒక జటని తిరిగి భూమి మధ్యలో వేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికీ అందులోంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది. పెద్ద కొట్టి భూమి ఆకాశం ఏకమైపోయేటట్టుగా ఆకాశం కదులుతుందా అన్నంత బరుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని అవరించగలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు క్షణం క్షణధ్వనులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు.